చెప్పు ఒకసారి చెప్పు. ఇదా ఏమైతుంది? ఇది యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమంటుంది? నాకు ఇది వస్తుంది అన్నట్టు. యూట్యూబా? ఇది యూట్యూబ్ కదా, ఇట్లా పోతా ఉంటాం అట్లా వస్తుంది. యూట్యూబ్ అప్డేట్ వచ్చిందంటే మీరు సెట్టింగ్స్ లోకి పోయి మేనేజ్ యాప్స్ అనే సెట్టింగ్స్ ఉంటుంది. మేనేజ్ అనే యాప్స్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది చూడండి. సెట్టింగ్స్ లో పోయి మేనేజ్ యాప్స్ వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత పైన సర్చ్ బార్ ఉంది కదా, దానిలో యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ అని సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ వస్తుంది. యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ లో ఓపెన్ చేసిన తర్వాత కింద క్లియర్ షాట్ ఉంది కదా, క్లియర్ షాట్ కొట్టేసి అన్ఇన్స్టాల్ అప్డేట్ అని కొట్టండి. అన్ఇన్స్టాల్ అప్డేట్ కొట్టిన తర్వాత మళ్ళీ ప్లస్ యూట్యూబ్ కు రండి. యూట్యూబ్ కి వచ్చిన తర్వాత సేమ్ అదే విధంగా యూట్యూబ్ కి వచ్చి ప్లే స్టోర్ లోకి వచ్చి ఒకసారి యూట్యూబ్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ లోకి వచ్చి, ప్లే స్టోర్ లోకి వచ్చినాక యూట్యూబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఇదైతే చాలా మందికి అయితే ప్రాబ్లం అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినా మీరు ఏం చేయాలంటే, నేను వచ్చేసి మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త అయినా పాతలో చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు. యూట్యూబ్ అనేది ఓకే అయిపోయింది. మీరు ఒకవేళ వచ్చిందంటే మీ ప్లే స్టోర్ లో పోయి అప్డేట్ చేయండి, లేకుంటే సెట్టింగ్స్ లో పోయి మేనేజ్ యాప్ లో పోయి అన్ఇన్స్టాల్ సెట్టింగ్స్